ఆ డెసిషన్కి వచ్చిన తర్వాత నేను ఒక ఐటీ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేశాను. నాకున్న యూనివర్సిటీ క్రెడెన్షియల్స్కి నాకు వెంబటనే ఐటీ కంపెనీలో మంచి జాబ్ కూడా వచ్చింది. నాకు ఈ జాబ్ వచ్చిన విషయం నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పానమాట. అరే ఇంకా నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయట్లేదు, ఐటీ జాబ్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. నేను ఎప్పుడైతే ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పానో నా ఫ్రెండ్స్ నుంచి ఈ విషయం నా శత్రువులకు కూడా వెళ్ళింది, నా ఎనిమీస్కి కూడా తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 6:30-7కి ముగ్గురు నన్ను చూడటానికి నా రూమ్కి వచ్చారు. వాళ్ళు బెల్ కొట్టారు, నేను డోర్ ఓపెన్ చేశాను. నిజం చెప్పాలంటే వచ్చింది ముగ్గురు శత్రువులు. వచ్చింది నన్ను పలకరించడానికి కాదు, నన్ను ఎక్కిరించడానికి అనమాట. సరే శత్రువులైనా సరే నా రూమ్ దాకా వచ్చారు కాబట్టి ఆ ముగ్గురిని లోపలికి రమ్మని చెప్పాను, కూర్చోమని చెప్పాను. అందులో ఫస్ట్ శత్రువు నాతో కూర్చున్న తర్వాత, తేజ నువ్వు చాలా మంచి పని చేసావు, నీకు ఐఏఎస్ రావటం కష్టమే, నీకు ఐటీ జాబ్ చాలా కరెక్ట్ అన్నాడు. నేను ఓకే అని చెప్పాను. రెండో శత్రువు అన్నాడు, తేజ నీకు ఐఏఎస్ అసలు రాదు, నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నాడు. నేను సరే అన్నా. మూడో శత్రువు అన్నాడు, తేజ నీకు ఐటీ జాబ్ కరెక్ట్ అన్నాడు. నేను సరే అన్నా. ఆ ముగ్గురు శత్రువులు నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ ముగ్గురితో చెప్పాను, నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావటం కష్టమే అని. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు నాకు ఐఏఎస్ రావటం కష్టం అని. అప్పుడు ఫస్ట్ శత్రువు నాతో చెప్పాడు, తేజ ఏం లేదు, ఐఏఎస్ ఎగ్జామ్లో 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్, నీ హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు కదా, అందుకని నీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదు అని చెప్పాడు. వాడు చెప్పింది నిజమే, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు. కాకపోతే నాకు తెలియంది ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ కారణం వల్ల నాకు ఐఏఎస్ రావట్లేదన్న ఒక విషయం. రెండో శత్రువు నాతో చెప్పాడు, తేజ ఐఏఎస్ ఎగ్జామ్లో 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా, ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం నువ్వు 1వ పాయింట్ 2వ పాయింట్ 3వ పాయింట్ అని పాయింట్ వైజ్ రాస్తావు, కానీ ఐఏఎస్లో మంచి మార్క్స్ రావాలంటే ఒక విషయం మంచి లాంగ్వేజ్లో కథలాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, నీకు అది తెలియదు అని చెప్పాడు. వాడు చెప్పింది కరెక్టే. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఏదైనా క్వశ్చన్ ఇస్తే 1వ పాయింట్ 2వ పాయింట్ 3వ పాయింట్ ఎట్లా రాయాలో నాకు తెలుసు, కానీ ఒక విషయం మంచి భాషలో ఒక ఆర్ట్స్ స్టూడెంట్ రాసే విధంగా రాయటం నేను ఎప్పుడు నేర్చుకోలేదు, నాకు తెలియదు. మూడో శత్రువు చెప్పాడు, తేజ నువ్వు ఏం మాట్లాడినా చాలా సూటిగా మాట్లాడతావు, కానీ ఇంటర్వ్యూలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడితేనే మంచి మార్క్స్ వస్తాయి, అది నీకు తెలియదు, అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదని చెప్పాడు. అట్లా 3 శత్రువులు నాకు 3 కారణాలు చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆ క్షణంలో నాకు జీవితంలో ఒక సత్యం అర్థమైంది. ఏంటి అంటే మన జీవితంలో పాజిటివ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఎవరిని అడగాలి? మన ఫ్రెండ్స్ని అడగాలి. అదే మన జీవితంలో నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం అడగాల్సింది డైరెక్ట్గా వెళ్ళి మన శత్రువుల్ని. కారణం ఏంటి? మన శత్రువుల యొక్క పని ఏంటి? 24 గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ ఐడెంటిఫై చేయటమే మన శత్రువుల పని. సో మనకన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఎవరికి తొందరగా తెలుస్తాయి? మన శత్రువులకి. నాకు నా శత్రువుల కారణం వల్ల చాలా క్లియర్గా అర్థమైంది నాకు ఐఏఎస్ రాంది 3 కారణాలు. హ్యాండ్ రైటింగ్, నేను సమాధానం ఎలా రాస్తున్నాను అనే విషయం మీద, నేను మాట్లాడే విషయం మీద. వెంబటనే నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను. నాన్నగారు నాకు ఇంకొక సంవత్సరం కూడా కావాలి, నేను ఇంకోసారి కూడా ఐఏఎస్ రాద్దామని. వెంబటనే మా నాన్నగారు తిట్టారనమాట. ఇంకేంటి 3 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు, వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు అని చెప్పి. తర్వాత మా అమ్మకి ఫోన్ చేశా, మా అమ్మ కూడా తిట్టింది. అప్పుడు నేను మా అక్కకి చేసి మా అక్కని అడిగా, అక్క అమ్మని నాన్నకి కన్విన్స్ చేసి నాకు 1 సంవత్సరం ఇప్పించు, దాని తర్వాత మీరేం చెప్తే అది చేస్తా అని చెప్పా. మా అక్క మా అమ్మ మా నాన్నని కన్విన్స్ చేసి నాకు 1 సంవత్సరం నాకు ఇప్పించింది. అట్లా నా చేతికి 1 సంవత్సరం టైం వచ్చింది. 3 కారణాలు వచ్చాయి. ఫస్ట్ కారణం హ్యాండ్ రైటింగ్. నేను హ్యాండ్ రైటింగ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒక రోడ్డు మీద ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని చెప్పి. నేను బండి తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసి బెల్ కొట్టాను. ఒక టీచర్ బయటకు వచ్చింది. నేను ఆ టీచర్ని అడిగాను, టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అడిగాను. వెంబటి నా టీచర్ అంది, ఇబ్బంది లేదండి, మీ అబ్బాయినో అమ్మాయినో తీసుకురండి, నేను నేర్పిస్తానంది. సో నేను అన్నాను, మా అబ్బాయికో అమ్మాయికో కాదండి, నాకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ఆమె షాక్ అయింది. ఇదేంటి 6 అడుగులుండి 25 వయసు ఉండి ఒకడు వచ్చి నన్ను హ్యాండ్ రైటింగ్ నేర్పించమంటున్నాడు అని చెప్పి. నేను ఆ టీచర్కి అర్థమయ్యే విధంగా చెప్పాను, టీచర్ నేను ఇట్లా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ అని. ఆమె నాకు 1 నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది. తర్వాత సంవత్సరం
ప్రతిరోజు 2 గంటలు నేను హ్యాండ్ రైటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నేను నా ఆఫీస్లో నేను ఏమైనా ఫైల్ మీద రాస్తే మా క్లర్క్ కానీ నాతో పనిచేసే వాళ్ళు కానీ అడుగుతారు, సార్ ఇది ప్రింట్అవుటా హ్యాండ్ రైటింగ్ అని చెప్పి. ఆ విధంగా నేను నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను. రెండోది, ఒక సమాధానం, ఒక ఆన్సర్ ఎలా రాయాలనే విషయం. ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉంది, బాలలత మేడం అని చెప్పేసి. నేను ఆ మేడం ఇంటికి వెళ్ళి, మేడం నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో గైడ్ చేస్తారా అని అడిగాను. మేడం రేపు రా అంది. నేను రేపు వెళ్ళి మేడంని కలిసా. మళ్ళీ రేపు రా అంది. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసా. అట్లా 1 వీక్ మేడం నెక్స్ట్ డే అంది. నేను మేడం చెప్పిన స్థలంలో మేడం చెప్పిన సమయానికి వెళ్ళి మేడంని కలిసా. 7వ రోజు మేడం చెప్పింది, కృష్ణ నాకు అర్థమైంది నువ్వు ఒక కమిటెడ్ స్టూడెంట్ అని. నేను ఒక పని చేస్తా, నేను నీకు 365 ఎగ్జామ్స్ పెడతాను. ప్రతి ఎగ్జామ్ 3 గంటలు. ప్రతి ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ 4 మా ఇంటికి వచ్చి రాయాలి. నువ్వు 4 వచ్చి 7 దాకా రాయాలి. ఏదైనా కారణం వల్ల నువ్వు ఒక ఎగ్జామ్ రాయకపోయినా, ఒక ఎగ్జామ్ లేట్గా రాసినా అది నీ లాస్ట్ ఎగ్జామ్ అవుతుందండి. సో నేను మేడం చెప్పిన విధంగా 1 సంవత్సరం ప్రతిరోజు మేడం ఇంటికి 4 వెళ్ళి 3 గంటల ఎగ్జామ్ 365 రోజులు రాశాను. నేను 365 రోజులు ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో ఆటోమేటిక్గా ఒక సమాధానం మంచి భాషలో కథలాగా ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది. అదేవిధంగా నా మాట తీరు మార్చుకోవటం కోసం ఆల్రెడీ ఐఏఎస్ చదువుతున్న పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. నేను ఎప్పుడైతే పిల్లలకి టీచర్గా అయ్యి కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో నాకు వెంబటిన అర్థమైంది ఒక విషయం, ఎదురు వ్యక్తికి బాగా అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలని. అట్లా 1 సంవత్సరంలో నేను ఈ 3 కారణాలని ఓవర్కమ్ చేసి 4వసారి ఐఏఎస్ కోసం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను, క్లియర్ చేశాను. ఐ గాట్ ఆల్ ఇండియా 66 ర్యాంక్. సో దాని తర్వాత ఐ గాట్ కేరళ క్యాడర్. సో ఫస్ట్ 9 years ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ కేరళ. అలా నేను అలపిలో 2 years సబ్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత 4 years కేరళ టూరిజం డైరెక్టర్గా. ఐ వాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం అండ్ ద లాంగెస్ట్ సర్వైవింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం.